అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో నేను ఆడికిర్తిక గురించి కొన్ని విషయాలు చెప్పాలి అనుకుంటున్నాను. అంటే నాకు తెలిసినంత వరకు మీకు కొంచెం షేర్ చేయాలి అనుకుంటున్నాను. ఆడికిర్తిక అనేది తమిళనాడు పండగ మోస్ట్‌లీ అనమాట. ఆడికిర్తిక అంటేనే సుబ్రహ్మణ్య స్వామికి జరిపే పండగ. అంటే తిరుత్తణి కావచ్చు, పళని కావచ్చు, ఎక్కడెక్కడైతే సుబ్రహ్మణ్య స్వామి పుణ్యక్షేత్రాలు ఉన్నాయో ప్రతి చోట ప్రతి సంవత్సరం ఆడికిర్తికని చాలా ఘనంగా చేసుకుంటారనమాట. ఆయనకి షష్ఠి అంటేనే 6. ఆయన షష్ఠి రోజు పుట్టారనమాట. ప్రతి నెల వచ్చే షష్ఠి తిథిలో కూడా చాలామంది మంచిగా పూజలు చేసుకుంటారు. ప్రతి మంగళవారం కావచ్చు, స్కంద పురాణం, స్కంద షష్ఠి కవచం ఇలాంటివన్నీ కూడా వింటూ ఉంటారు. సో, ఇక్కడేంటంటే షష్ఠి అంటేనే 6. ఆయనకి ఎక్కువ శూలం ఉంటుంది కదండీ! ఓం అనే శూలం కావచ్చు, నార్మల్ శూలం కూడా కావచ్చు. ఆయనకి 6 ముఖాలు కలిగిన దీపాలతో దీపం పెట్టి ఆ రోజు శూలానికి అభిషేకం చేసి, లేదా ఫోటో ఉంటే ఫోటో, చిన్న విగ్రహం ఉన్నా సరే చేసుకుంటూ నైవేద్యాలన్నీ పెట్టి పూజ చేసుకుంటారనమాట ఆడికిర్తిక రోజు. ఆ రోజు ఇంకా ముఖ్యంగా ఏంటంటే, బలమైన కోరిక ఏదైనా ఉంటే అది పెళ్లి కావాలనే కోరిక కావచ్చు, పెళ్ళైన వాళ్ళకి పిల్లలు కలగాలనే కోరిక కావచ్చు, దీర్ఘకాలిక రోగాలతో బాధపడే వాళ్ళకి కావచ్చు, ప్రతి ఒక్కరికి ఒక బలమైన కోరిక ఏదున్నా సరే ఆడికిర్తిక రోజు కావడి ఎత్తితే ఆ కష్టమంతా తీరుతుందని ఒక నమ్మకం అనమాట. అది తమిళనాడులో చాలా మందికి తెలుసనమాట. తెలుగులో కొంతమందికి ఐడియా ఉండొచ్చు. సో, కావడిలో ఎత్తితే అంటే కావడి అనగానే దాంట్లో కొంతమంది పంచదార ఉంటుంది, పాల కుండలుంటుంది. కొంతమందికి పసుపు, కుంకాలు పెట్టి పంపిస్తూ ఉంటారు. చిన్న బుట్టల్లాంటివి ఒక త్రాసులాగా మోసినట్టుగా ఉంటుందనమాట. దాంట్లో అలా కూడా పెడతారనమాట. తైపూసం వంటి పండుగ సమయాలలో కావడిని ఊరేగించడం ఒక సాంప్రదాయం అనమాట. తైపూసం అంటేనే ఆడికిర్తిక అని అర్థం. ఆషాఢం మనకొచ్చేసరికి ఆషాఢం. తమిళనాడులో తైపూసం అంటారు. ఇట్లాగొచ్చి చేస్తూ ఉంటారనమాట. అక్కడ కావడి కుండలని వలె జీవితంలో సుఖదుఖాలు కూడా సమానంగా తీసుకోవాలని ఒక నానుడి అనమాట. ఒక అంటే పెద్దలు చెప్పే ఒక మాట. ఎట్లాగైతే మనము కష్ట సుఖాలను సమానంగా తీసుకోవాలి, కావడినైతే ఎలా మోస్తామో ఆ పక్క, ఈ పక్క త్రాసులలో పెట్టి అన్నట్టుగా ఒక నానుడి అని అంటారు. పెద్దలంటారు. మా పెద్దవాళ్ళు మాకదే చెప్పారనమాట. సో, మనకెలాంటి కష్టమున్నా తీరిపోతుంది అని ఒక అర్థం.